అంటారు, పంట ఇంటికి వచ్చినందుకు పండుగ చేస్తారని పెద్దలు చెప్తుంటారు. కానీ ఇప్పుడు కాలాలు మారుతోటి జరంతా వెనక ముందైతుంది. అయినా పండుగ పండుగే కదా, ఆడబిడ్డలను పిలుచుకుంటారు, పిండి వంటలు చేసుకుంటారు, భోగి మంటలు, గంగెడ్ల ఆటలు, హరిదాసుల కీర్తనలు, పతంగులు, తినుడు తాగుడు కూడా ఉంటది. ఇవన్నీ మాకెరికే గాని ముచ్చటేందో చెప్పుర్రి అని అంటుండ్రులే. జనవరి 14 నాడు డబుల్ సంక్రాంతి పండుగ నాడే రైతు భరోసా పథకం చాలు చేయాలని డిసైడ్ చేసింది సర్కారు. మంత్రుల కమిటీ ఇయ్యాల కూకొని ఎట్లా చేద్దాము, ఎప్పటికెళ్ళి చేద్దాం అనేది మాట్లాడుకున్నది. పండించే రైతులందరికీ పక్కా ఇస్తారట పైకము, కాకుంటే దరఖాస్తు పెట్టుకోవాలి. 5 నుంచి 7 తారీఖు దాకా, అంటే 5 నుంచి మంగళవారం దాకా నాకు పలానా సర్వే నెంబర్ ఇంత భూమి ఉంది, ఇంత సాగు చేస్తున్నాను రాసియాలు కావచ్చు. ఇక మొగుల మీదకెళ్ళి తీసే సాటిలైట్ మ్యాప్ ను బట్టి ఏడు ఎంత సాగు అవుతుందో ఎరకైతుందట సర్కారు వాళ్లకు. 1,30,00,000 ఎకరాలకు ఇచ్చే ఛాన్స్ ఉంది. రాళ్లకు, రప్పలకు, గుట్టలకు, పుట్టలకు, కోలపారాలకు, పడవ భూములకు ఇయ్యరట. మరి రేపు ముఖ్యమంత్రి సార్ ను కలిసి వివరంగా చెప్పి ఎల్లుండి కేబినెట్ మీటింగ్ లో ఇంకా వివరంగా మాట్లాడి ఫైనల్ చేస్తారని ప్రచారం నడుస్తుంది. అయితే ఒక్క రైతుకు ఎన్ని ఎకరాల దాకా ఇయ్యాలి, ఎంత సాగు చేస్తే అంత కియాలనా? సర్కార్ జాబులు చేసేటోళ్ళ సంగతి ఏంది? ఇన్కమ్ ట్యాక్స్ కట్టేటోళ్ళకి ఇద్దామా వద్దా? ఎమ్మెల్యేల మాట ఏంది? IAS IPS లకు అవసరమా అనేది మీటింగ్ లో తేలుస్తారు. ఇక రైతు భరోసాకు షరతులు పెడుతున్నందుకు గిట్లా అంటున్నాయి ప్రతిపక్షాలు. దరఖాస్తులు పెట్టుండి, కార్యాలయాల చుట్టూ తిరగండి, కాంగ్రెస్ నాయకుల ఇండ్ల చుట్టూ తిరగండి, పైరవకారుల చుట్టూ తిరగండి. ఇదా రైతు భరోసా? రబీ ఖరీఫ్ కలిపి రైతుల ఖాతాల్లో మీరు వేయాల్సిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది. మరిగా రూల్స్ కండిషన్లు ఏం పెడతారో గానీ ఎకరానికి 7,500 ఇచ్చే రైతు భరోసా పథకం సంక్రాంతి నాడు చాలా అవుతుంది.